ఇప్పుడేంటంటే, ఈ సుదర్శన యుగంలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు ప్రతి మనిషికి ఉండేది రెండే 2 భయాలు. మొదటి భయం మరణ భయం. నంబర్ 1 మరణ భయం. రెండవ భయం ఆర్థిక భయం. సెకండ్ వన్ ఆర్థిక భయం. మరణ భయం ఎప్పుడో ఒక్కసారి వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ భయపడం. అవునా? ఎక్కువ భయపడం. కానీ ఆర్థిక భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. యెస్ ఆర్ నో? ఆర్థిక భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. కానీ దేవుడేమంటున్నాడంటే, ఈ భయాన్ని జయించు, నేను కనిపిస్తాను నీకు అంటున్నాడు. మనిషి నిరంతరం బ్రతికేది ఎందులో? ఏదో ఒక భయంలో. అవునా కదా? జూమ్‌కు లేట్ అవుతుందన్న భయంలో, క్లాస్ అటెండ్ అవ్వలేకపోతానేమోనన్న భయంలో, రేపేమవుతుందో అన్న భయం, ఇంటర్నెట్ ఉంటుందో లేదో అన్న భయం, కరెంట్ ఉంటుందో పోతుందో అన్న భయం. ఏదో ఒక భయంలో అయితే మనిషి ఉంటాడు. అవునా కదా? ఏదో ఒక భయంలో ఉంటాడు. భయం లేదు అని ఎవరైనా అన్నారు అంటే అది వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేయచ్చు. అయితే దేవుడేమంటున్నాడు? ఈ భయం అనే ఒక మాయపొరని దాటిరా, నీ సక్సెస్‌ని చూపిస్తా అంటున్నాడు. సో, ఈరోజు నేను కొన్ని మెథడ్స్ చెప్తాను మీకు. ఈ మెథడ్స్ మీ రిలేషన్‌షిప్ బాలేకపోయినా, ఆర్థికంగా మీరు ఏమైనా ఇబ్బందులలో ఉన్నా, ఆత్మీయంగా రెస్ట్ ఆఫ్ లైఫ్ నేను హ్యాపీగా ఉండాలి అనుకున్నా, ఈ మెథడ్స్ నేను చెప్పే మెథడ్స్‌ని మీరు ఫాలో చేసి చూడండి. అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఆర్ యూ రెడీ? రెడీగా ఉన్నారా? కొంచెం ఉత్సాహం కనిపియాలండి. ఎంథూసియాజంతో ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ 80 ప్లస్ 90 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాడు. ఎప్పుడైనా మీరు చూడండి ఫ్లైట్ దిగగానే ఏదైనా మీటింగ్‌లో ఉన్నాడు. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అవునా కాదా? 80, 90 సంవత్సరాల దగ్గరున్న వ్యక్తి. నెక్స్ట్ ఎలా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది అతని యొక్క ఆలోచన. అంత కొడితే మీకు ఎంతుందండి? మీ ఏజ్ ఎంతుందో ఒకసారి చెప్పండి. చాట్ బాక్స్‌లో నాకు పెట్టండి మీ ఏజ్ ఎంతుందో. మీరు ఎంత చిన్నవాళ్ళో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకంటే చాలా చిన్నవాళ్ళు. తెలుసా మీకు? మీరంతా నాకంటే చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు ఎలా ఉంటారు ఎప్పటికీ? ఉత్సాహంగా ఉంటారు. ఏడ్చుకుంటూ ఉంటారా? గమ్మున ఉంటారా? ప్రపంచంలో ఉన్న భారమంతా మా మీదే ఉన్నదన్నట్టుగా ఉంటారా? ఉండరు కదా? ఉంటారా అండి అనురాధ గారు? ఉంటారా? ఉత్సాహంగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఎంథూసియాజంతో యెస్ ఐ యామ్ రెడీ. యెస్ ఐ యామ్ రెడీ అన్నట్టు ఉంటారు. మనకు మన దేవుళ్ళని ఎలా చూపించారండి? మీరు ఏ టైంలో మీరు ఎప్పుడైనా సరే విష్ణువుని తలుచుకోండి, కృష్ణుడిని తలుచుకోండి, ఒకే అవతారంలో కనిపిస్తారు. అవునా కాదా? ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ, ముక్కు తుడుచుకుంటూ కనిపిస్తారా? లేదు కదా? ఎప్పుడు ఒక ఎంథూసియాజంతో ఉంటారు. అదే ఉండాలి మనకెప్పుడు. చాలా సింపుల్ అండి. మనం ఆధ్యాత్మికతలో ఉండాలన్నా, ఈ జీవితం మారాలన్నా, పెద్దగా గొప్పగా మీరేదో చేయాల్సిన అవసరం లేదు. నిరంతరం ఉత్సాహాన్ని ఎవరైతే కనబరుస్తారో వాళ్ళని విశ్వం తొంగి చూస్తుంది. ఏం చేస్తుంది? విశ్వం తొంగి చూస్తుంది ఇలా. అరే! ఇతనెవరో ఇన్ని కష్టాలు పెట్టినా కూడా హ్యాపీగా ఎదుర్కొంటున్నాడు. యెస్ ఐ యామ్ రెడీ. దిస్ ఈస్ ద గేమ్. లైఫ్ ఈస్ ద గేమ్. గేమ్‌లో ఎన్నో అబ్‌స్టాకిల్స్ వస్తాయి. అడ్డంకులొస్తాయి. కింద పడతాం. మోకాలు చిప్ప పగిలిపోతుంది. అయినా సరే గెలవాలి. లేచి నిలిచి గెలిచిన వాడికి చివర్లో దొరికేదే మెడల్. అవునా కదా? లాస్ట్‌లో దొరికేదే మెడల్. ఆ మెడలే మనం తీసుకోవాలి. దిస్ ఈస్ నాట్ ఫైనల్. ఈ లైఫ్ ఫైనల్ కాదు. మనం ఈ ఈ ఒక స్టేజ్ దాటితే ఇంకొక స్టేజ్ ఉంది మనకి. దానికోసం ఈ జర్నీ. అంతే తప్ప ఇప్పుడున్న వాటి కోసం ఇక్కడే పట్టుకొని ఈ యొక్క జీవాత్మకి, ఈ శరీరానికి, ఈ కట్టెకి ఇక్కడే మీరు బైండింగ్ చేయకండి. దారాలతో కట్టకండి. తెంచండి ఆ బంధాలని. ఇలా తెంచేయండి ఒకసారి. ఇలా తెంచేయండి మొత్తం. ఇలా అనండి మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. మీరు ఆ భగవంతుడి నుంచి, ఆ పరమాత్మలో నుండి విడిపడినటువంటి చిన్న చిన్న పరమాణు ఆత్మల రూపం మనం. అంటే వీఆర్ కనెక్ట్ విత్ పరమాత్మ. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నామండి మనం? వీఆర్ కనెక్ట్ విత్ పరమాత్మ అంటే మీరే దేవుడు. సముద్రంలో అంత పెద్ద నీటిలో ఒక చిన్న ఛాయ గ్లాసులో నేను వాటర్ తెచ్చుకొని ఈ గ్లాసులో సముద్రం ఉంది అని మీతో అంటాను. నిజమవుద్దా? అబద్ధం అవుతుందా? నిజమే అవుతుంది కదా? నేను ఆ వాటర్ సముద్రంలో నుండి తీసుకొచ్చాను. నిజమే అవుతుంది కదా? ఈ గ్లాసులో సముద్రం ఉంది అంటే అలాగే మీలో దేవుడున్నాడు.
లేడంటారా? మీలో దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. అందుకనే ఈ జీవితాన్ని ఎలా గడపాలి? జాయ్ఫుల్గా గడపాలి. అనండి ఒకసారి, జాయ్ఫుల్గా గడపాలి. ఉదయం లేవగానే ఎస్ ఐఎమ్ జాయ్ఫుల్ అని చెప్పాలి. ఇలా హ్యాపీనెస్తో నేను లైఫ్ లీడ్ చేస్తాను అనాలి. ఓకే. ఎస్. సో ఇప్పుడు మీ రిలేషన్షిప్లో కానీ, మీ వెల్త్ అంటే మీ సంపదలో కానీ ఏవైనా ఇప్పుడు సమతుల్యత లేదు సార్. మా కొడుకు గోడల మధ్యలో బాలేదు, లేదా మా బిడ్డ అల్లుడి మధ్యలో బాలేదు, భార్యాభర్తల మధ్యలో రిలేషన్షిప్ బాలేదు. సంబంధాల విషయంలో మాత్రమే కాకుండా సంపద విషయంలో కూడా మాకు అంతా బాలేదు సార్. మేము దాన్ని ఎలా ఇప్పుడు ఎదుర్కోవాలి? దానిని ఎలా మేము దాటాలి? ఈ యొక్క భవసాగరాన్ని ఎలా దాటాలి? అమృతం అని ఒక సీరియల్ ఒక సాంగ్ ఉంటుంది కదా, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అంటే అంత కొడితే మళ్ళీ చెంచాడు నీళ్ళలోనే ఈదుతున్నాం కదా. చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఒకప్పుడు 8:30 అయిందంటే టీవీలలో వచ్చేది తెలుసా, మీకు గుర్తుందా? మొబైల్స్ లేకముందు బాగా చూసేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాదు. ఎస్. సో ఇప్పుడు నేను తెలుసుకున్న సత్యం మీతో చెప్తాను ఏంటంటే, మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలో నుండి బయటపడాలంటే నేను తెలుసుకున్న మార్గం మీకు చెప్తున్నాను. ఆ మార్గం ఏంటి అంటే ఆత్మ జ్ఞానం మార్గం. రాసుకోండి, పెద్దగా రాసుకోండి. ఆత్మ జ్ఞానం మార్గం. సార్ ఇన్ని రోజులు మాకు ఆత్మ జ్ఞానం లేదంటారు అంటే ఉంది, 100% ఉంది. దానికి రాముడికి ఉడత భక్తిలాగా ఎలాగైతే తోడైందో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్కి మీరు చేసిన భక్తికి నేను చెప్పేది అలా తోడవుతుంది. అంతేనా? ఎస్ సార్. ఏ ఒక్కరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వాళ్ళే హీరోస్. మనందరం కలిసి ఇలా టుగెదర్ వెళ్ళాలి. ఎస్. ప్రతి దానికి మార్గం ఏంటి? ఆత్మ జ్ఞానం మార్గం. సో ఇప్పుడు మీ లోపల ఎప్పుడైతే రియల్గా ఒక మార్పు జరుగుతుందో, అంతర్గత మార్పు జరిగినప్పుడు రిలేషన్షిప్ ప్లస్ వెల్త్, ఇవి రెండిటిలో మార్పు జరుగుతుంది. ఎలా అనేది ఈరోజు క్లియర్గా చెప్తాను మీకు. అంటే ఆత్మ జ్ఞానానికి సంపదకి పరిపూర్ణమైన లైఫ్కి ఉన్న సంబంధం ఈరోజు చెప్తాను. ఆత్మజ్ఞానం, సంపద, సంబంధాలు, పరిపూర్ణ జ్ఞానం. ఆత్మజ్ఞానం, సంపద, సంబంధాలు, పరిపూర్ణ జ్ఞానం. ఎంజాయ్ చేయాలి లైఫ్ని, కష్టాలను కూడా ఎంజాయ్ చేయాలి. ఎస్. ఇంకెన్ని వస్తాయో రానివ్వండి, చూద్దాం. అలా ఉండాలి. రా. ఎన్ని వస్తావు రా. లేదు సార్, నేను పలానా అతనికి డబ్బులు ఇవ్వాలి సార్, ఈరోజు ఇంటికి వస్తా అన్నట్టు నాకు భయం అవుతుంది సార్. రమ్మనండి. మీరు అతన్ని రమ్మని మీరు మెడిటేషన్లో కూర్చోండి, వస్తాడు, మాటలు అంటాడు. ప్రాణం అయితే తీయడు కదా. నీ ప్రాణం తీసేవాడికి భయపడు, అతనికి అప్పచెప్పు. మారుస్తాడు, మార్గం మధ్యలోనే అతన్ని మారుస్తాడు. వస్తున్నాడని మీరు టెన్షన్ పడితే ఆ టెన్షన్ ఇంకా టెన్షన్ క్రియేట్ చేసి అవతల వ్యక్తి కోపంగా మాట్లాడెళ్తాడు. అతను వస్తుంటే నువ్వు మెడిటేషన్లో ధ్యానంలో కృష్ణుడినో శివుడినో విష్ణువునో ఎవరినో నువ్వు ధ్యానం చేస్తూ కూర్చో, మార్గంలోనే మారుతుంది అతని మనసు. నీవు చెప్పే జవాబుకి సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతాడు. ఇది పవర్. ఆ పవర్ మీలోనే ఉంది, నాలో లేదు. నాది నాకుంది, మీది మీకే ఉంది. మీ పవర్ మీదే. అవునా? మీ పవర్ మీదే. ఇంకొక మనిషి ఏ మనిషికి కూడా హెల్ప్ చేయడు, దారి చూపిస్తాడు ఇలా అంతే. మనల్ని మనమే వెలిగించుకోవాలి. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాదయేత్. నువ్వు భయపడితే భయం క్రియేట్ అవుతుంది. నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకుంటే, నువ్వు ధైర్యం చెప్పుకుంటే ఆ ధైర్యమే నీకు లక్ష్మిని తీసుకొస్తుంది. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ఊరికే అనలేదండి మన వాళ్ళు మాటలు. మనం చెప్తాం ధైర్యే సాహసే లక్ష్మి అంటాం, కానీ ధైర్యం ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శించకుండా భయపడుతూ ఉంటాం. లక్ష్మి వచ్చే ముందు ధైర్యం చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ధైర్యం చూపించాలంటే అక్కడ మీరు భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. నాకు చీకటి అంటే భయం లేదని నేను మీతో చెప్పాను అంటే, కటిక చీకటిలో కూడా భయం లేకుండా నేను ఉండగలిగినప్పుడు చీకటి అంటే నాకు భయం లేదని మీరు నమ్మాలి. అవునా కదా? నేను చుట్టూ ఇన్ని లైట్లు వేసుకొని నాకు చీకటి అంటే భయం లేదు తెలుసా అంటే మీకు నమ్మడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా.
జీవితంలో మనకి అబ్స్టాకిల్స్ వస్తున్నాయి అంటే ఎస్ యు ఆర్ ద ఛాంపియన్. మీరు ఛాంపియన్గా మారడానికి ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నెంబర్ వన్ పాయింట్ రాసుకోండి. నెంబర్ వన్ పాయింట్, డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే క్లాసు జస్ట్ నేను చెప్తున్నాను కదా, నా ఏజ్ ఇప్పుడు 35 ఇయర్స్, 35 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న మీరందరూ నాకంటే చిన్నవాళ్ళని ఎందుకన్నానంటే మీ మనసు ఇంకక్కడికి తీసుకెళ్ళాలి, వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ బాడీ ఉందండి, ఇప్పుడు ఈ బాడీ నాది 35 ఇయర్స్ ఏజ్ బాడీ. బట్ నా సోల్ ఏజ్ 10,000 ఇయర్సో 1,00,000 ఇయర్సో ఏమో. నేను అప్పుడు శ్రీకృష్ణుడితో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నానేమో. రాముడు ఉన్నప్పుడు నేను అక్కడ ఏదో ఒక జీవ బాడీతో ఉన్నానేమో. సేమ్ అలానే మీరు కూడా, నేను ఒక్కనే కాదు మీరు కూడా. అంటే ఈ బాడీ అనేది ఒక సాధనం. మనకు ఒకప్పుడు మొబైల్ ఫోన్ రీఛార్జ్కి కార్డు వచ్చేది, ఇట్లా స్క్రాచ్ చేసి రీఛార్జ్ చేసేవాళ్ళం, గుర్తుందా? రీఛార్జ్ నెంబర్ ఎంటర్ చేశాక ఆ కార్డ్ ఏం చేసేవారండి? ఆ కార్డ్ ఏం చేసేవారు? పడేసేవారు, అవునా కదా? విలువ పెట్టి డబ్బు పెట్టి కొనేవాళ్ళం. 50 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు పెట్టి కొనేవాళ్ళం. జాగ్రత్తగా స్క్రాచ్ చేసేవాళ్ళం కదా. ఎప్పటి వరకు? ఆ నెంబర్ ఎంటర్ చేసేంత వరకు, ఫోన్లో ఆ డబ్బులు యాడ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ అసలు ఆ కార్డు ముఖం కూడా చూడం, అవునా కదా? సేమ్ బాడీ కూడా ఆ కార్డు లాంటిదే. ఇప్పుడు ఈ బాడీ మనకి రీఛార్జ్ చేసుకోవడానికి. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం? ఈ బాడీ మట్టిలో కలిసిపోతుంది లేదా బూడిదగా మారుతుంది. ఏమవుతుంది? నెక్స్ట్ సోల్ ఇంకొక జన్మను తీసుకుంటుంది, ఇంకొక ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ ప్రయాణానికి ఇప్పుడే ఏర్పాట్లు చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇప్పుడే ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు ఏర్పాట్లు చేయాలి అంటే ఇక్కడ మీరు సాటిస్ఫై చేయాల్సింది మొట్టమొదట ఎవరిని తెలుసా? చెప్పుకొని చూద్దాం. ఇక్కడ మీరు సాటిస్ఫై చేయాల్సింది, సంతృప్తి పరచాల్సింది ఎవరినో తెలుసా? మిమ్మల్ని మీరే సంతృప్తి పరచాలి. ఎవరిని? మిమ్మల్ని మీరు, అంటే దిస్ బాడీ. ఈ బాడీని మీరు సంతృప్తి పరచాలి. ఈ బాడీకి సకల సంపదలు చూపించాలి. ఏం చేయాలి? సకల సంపదలు చూపించాలి, ఆరోగ్యాన్ని చూపించాలి. అందుకనే ఫస్ట్ వన్ ఏంటి? భగవద్గీతలో చెప్పినట్టు ఫస్ట్ వన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు ఎవరు? రాసుకోండి. నెంబర్ వన్, మీరు ఎవరు? మీరు శరీరమా, మనస్సా, లేదా ఒక చైతన్యమా? ఇప్పుడు మీరు శరీరమా, మనస్సా, లేదా ఒక చైతన్యమా? అంటే మీరు ఒక ఉనికి, ఒక ఆరా. ఇప్పుడు క్వాంటమ్ సిద్ధాంతం చాలా డెవలప్ అవుతుంది. ఈ క్వాంటమ్ సిద్ధాంతాన్ని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. నేను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ విశ్వం అంతట్లో నేనున్నాను అన్నాడు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని క్వాంటమ్ ఫిజిక్స్గా ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ కంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడైతే ఇంకా డెవలప్ అవ్వబోతుందో ఇంకా ప్రపంచం చాలా వేగంగా మారబోతుంది. సో ఇప్పుడు మీరేంటి? ఈ శరీరమా? కాదు మీరు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న మనసా? కాదు మీరు. మీరు ఒక చైతన్యమా? మీరు తెలుసుకోవాలి. ఈ చైతన్యం అంటే మీ శక్తియుక్తులు ఎక్కడికి కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు కదా, వాసాసిం జీర్ణాన్ని యథా విహాయ అంటాడు. అంటే శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. అంటే దీని అర్థం ఏంటి? శరీరం మారుతుంది అంటే ఇప్పుడు అరుణ్ సార్ ఈ శరీరంతో ఉన్నాడు, నెక్స్ట్ ఇంకొక శరీరంతో వస్తాడు. ఆత్మ మాత్రం మారదు. ఆత్మ మారదు. అందుకే ఇక్కడ మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? మీరు ఎవరో తెలుసుకోవడానికి ఇవ్వాలి. హూ ఆర్ యు? అమ్మ కడుపులోకి రాకముందు ఏదో రచించుకొని వచ్చావు, ఏదో డిసైడ్ అయ్యి వచ్చావు. ఆ డిసైడ్ అయిన దానిని మర్చిపోయావు, అవునా కదా? రాత్రి ఎన్నో కళలు వస్తాయి, తెల్లారేసరికి ఏమైపోతుంది? మర్చిపోతాం. ఒక యోగి ఆత్మకథ చదవండి. అసలు ఈ జన్మలు ఎలా ఉంటాయి, అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని లోకాలు మనం వెళ్ళాలి, అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు. లోబ్సాంగ్ రాంపా ద థర్డ్ ఐ అని ఒక బుక్ ఉంటుంది, థర్డ్ ఐ. అందులో చెప్తాడు అసలు మనిషి ఈ దేహం విడిచిన తర్వాత ఎలాంటి ప్రయాణం చేస్తాడు, ఎవరు ఎలాంటి ప్రయాణాలు చేస్తాడు. లోబ్సాంగ్ రాంపా.
అండ్ మిలేరాపా. తెలుసా మీకు? ఈ ప్రపంచం మొత్తంలో ఈ మానవ దేహంతో కైలాస పర్వతాన్ని పూర్తిగా అధిరోహించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? మిలే రాపా. రాసుకోండి పేరు, అవసరమైతే తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మిలే రాపా. కైలాస పర్వతాన్ని ఆయన అధిరోహించి సజీవుడిగా మారాడు. ఇది నిజం. మిలే రాపా అనే వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద. మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయి. వాళ్ళు ఏం ఆలోచించారు? నేను శరీరమా, మనసా, లేదా చైతన్యమా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఈ మూడు ప్రశ్నలకి మీరు నాకు ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, ఎన్ని రోజులన్నా టైం తీసుకోండి, నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? నేను మళ్ళీ ఒక 2, 3 రోజుల తర్వాత మీకు క్లాస్ తీసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ వన్, అసలు ఇప్పుడు మీ దుఃఖానికి కారణం ఏంటి? ఇప్పుడు మీ దుఃఖానికి కారణం ఏంటి? మీరు ఇంత డల్గా నీరసంగా ఉండడానికి కారణం ఏంటి? ఫైండ్ అవుట్ దట్. ఫైండ్ అవుట్ చేయండి. మీ దుఃఖానికి కారణం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సార్ డబ్బు పోయింది సార్, సంపద లేదు సార్, సంపద పోయింది సార్. మీ దుఃఖానికి కారణం సంపద పోవడం కాదు, మీ ఆలోచనలు పోవడం. బాగా డీప్గా ఆలోచన చేయండి. ఒక 10 కోట్లు పోయాయి సార్ అంటే, బాధ అనేది 10 కోట్లు పోవడం వల్ల కాదు, అది పోయాయి అని ఆలోచించడం వల్ల ఏర్పడుతుంది. అవునా కదా? 10 lakhs పోయాయి అంటే ఎలా ఉంటుందండి? అంటే అక్కడ ఆలోచన బాధను క్రియేట్ చేస్తుంది, సంపద కాదు. అతని సంపద పైన అతను బాధపడట్లేదు. సో అందుకనే ఫైండ్ అవుట్ యువర్ సారోస్కి రీజన్ ఏంటి, మీ దుఃఖానికి అసలు కారణం ఏంటి, మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీ రిలేషన్షిప్ బాగలేదా అంటే వ్యక్తి కాదు కారణం, అక్కడ మీరు ప్రేమని కోల్పోవడం. ఆ ప్రేమని కోల్పోవడానికి రీజన్స్ ఏంటి? రాయండి. రాయడంలో చాలా శక్తి ఉంది, చాలా మందికి తెలియని విషయం ఇది. మీరు దీర్ఘంగా ఆలోచించేదానికి బదులు ఒక పెన్ను పేపర్ బట్టి రాయండి. బ్రహ్మ ఏం చేస్తాడు? తలరాత రాస్తాడు. చంద్రగుప్తుడు ఏం చేస్తాడు? లెక్కలు రాస్తాడు. మీకు భగవద్గీత ఎలా తెలిసింది ఇప్పుడు? ఎవరో రాస్తేనే కదా తెలిసింది. మహాభారతం ఎలా తెలిసింది? విఘ్నేశ్వరుడు రాస్తేనే కదా తెలిసింది. అంటే రాయడంలో ఉన్న శక్తి మీకు అర్థమవుతుందా? మీకు కష్టాలున్నాయా? పక్కింటి వదినకో, మీ ఫ్రెండుకో, వాళ్ళకు చెప్పకండి. వాళ్ళు మీ పైన జాలి చూపించినా లోపల ఆనందపడతారు. తెలుసా మీకు? అయ్యో అవునా, ఇలా జరిగిందా అని చెప్పినా కూడా లోపల అబ్బా మంచిగా అయింది, వీళ్ళకి మంచిగా అయింది అనుకుంటారు. అవునా కదా? మస్తు అయింది అనుకుంటారా? ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటారు. నో, ఎవ్వరికి చెప్పదు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హస్బెండ్కు చెప్పలేని విషయాలను కూడా రైట్ పేపర్లో రాయండి, బుక్లో రాయండి. రాయడంలో ఉన్న శక్తిని మీరు రాస్తేనే గుర్తిస్తారు. రాస్తారా ఇక నుండి? పక్కింటి వదినకో, ఇంకమ్మకో, పుల్లయ్యకో చెప్పడం మానేయండి. ఓకే? కానీ ఫైండ్ అవుట్ చేయండి అసలు మీ దుఃఖానికి కారణం ఏంటి. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ వన్. నా క్లాస్ బోర్ కొడితే చెప్పండి, లలిత మేడం పిలుద్దాం. ఓకేనా? బోర్ కొడితే చెప్పండి. నెక్స్ట్, థర్డ్ వన్. మూడోది రాయండి. మూడోది ఏంటంటే కింగ్డమ్ విత్ ఇన్ యూ. అంటే మీరు కోరుకునే రాజ్యం మీ లోపలే ఉంది అని అర్థం. రాసుకోండి, కింగ్డమ్ విత్ ఇన్ యూ. శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన అవసాదే చెప్పాను కదా. సో అలాగనే జీసస్ క్రైస్ట్ కూడా అంటాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. పరలోక రాజ్యం ఎక్కడో లేదో అది మీలోనే ఉంది అంటాడు జీసస్ క్రైస్ట్. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. అంటే వీరిద్దరు చెప్పే విషయం ఏంటంటే, మీరు బయట ప్రపంచాన్ని మార్చే ముందు మీ లోపల చైతన్యం మారాలి అంటాడు. అసలు దీని అర్థాన్ని కనుక మీరు కరెక్ట్గా పట్టుకుంటే, మీరు ప్రతిదీ ఇలా సాధిస్తారు. చెప్పండి ఒకసారి, ఎలా సాధిస్తారు? ఇలా సాధిస్తారు. సింపుల్. మీరు ఏ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ సీక్రెట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, మీరు ఇంకెక్కడికో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు, మీ డబ్బులను మీరు వృధా చేయాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు, ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాదయేత్. అంటే మీ లోపల చైతన్యాన్ని మారిస్తే మీ బయట ప్రపంచం మారుతుంది. మీకు డబ్బు కావాలి అంటే ఫస్ట్ ఆ డబ్బు ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి అని చెప్పాడు ఆయన. విడమర్చి చెప్పలేదు.
ఎందుకంటే ఆయన భగవంతుడు. అవన్నీ చెప్పాలంటే భగవద్గీత ప్రపంచం అంతా ఎత్తు ఉంటుంది. అవునా కదా? ప్రతిదీ క్లియర్గా చెప్పాలంటే బయట ప్రపంచం మారాలి. ఎస్, బయట వ్యక్తి మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించట్లేదా? ముందు నీ మనసులో అతను నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నువ్వు ఫస్ట్ ఫీల్ అవు. బయట నీకు సంపదకు దొరకట్లేదా? ఉద్యోగం రావట్లేదా? ఉద్యోగం వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా అపాయింట్మెంట్ లెటర్ ఎలా తీసుకుంటావు? ఎలాంటి సీట్లో కూర్చుంటావు? ఎలాంటి క్యాబిన్ ఉంటుంది? ఎలాంటి గవర్నమెంట్ జాబ్ కావాలి? ఎలాంటి రిలేషన్లో ఉండాలి? ఎంత డబ్బు కావాలి? ఆ డబ్బు లెక్క పెడుతున్నప్పుడు ఎలా ఉంటావు? బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు? దట్ ఈస్ కాల్డ్ లోపలి చైతన్యాన్ని మార్చడం, ఇన్నర్ అవేకెనింగ్. చైతన్యం అంటే ఏంటండి? ప్రతీది మనకు విడమర్చి చెప్పాలి అంటే మన వాళ్ళు ఒక్క లైన్లో సంపూర్ణ సందేశాన్ని ఇచ్చారు. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాదేత్. ఇందులోనే ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అంతా. జీవితం అంతా ఇందులోనే ఉంది. భగవాన్ శ్రీకృష్ణుడు సాక్షాత్ చెప్పిన పదాలని ఎంత సింపుల్గా మాట్లాడతాం, మనం ఎంత సింపుల్గా తీసుకుంటాం. కంప్లీట్ లైఫ్ ఉంది అందులో. ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఒక్కసారి నువ్వు కూర్చొని ధ్యానం చేసి భగవద్గీతలో ఉన్న ప్రతి మాటని నువ్వు డీప్గా ఆలోచన చేసి చూడు. నీ సమస్యలన్నిటికీ సొల్యూషన్ అక్కడే ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బయటి ప్రపంచం మారాలంటే ఫస్ట్ ఎక్కడ మారాలండి చెప్పండి? ఎక్కడ మారాలి? లోపల చైతన్యం మారాలి. మీ ఇన్నర్ వరల్డ్ మారాలి. మీ ఫీలింగ్ మారాలి. అప్పుడు మాత్రమే దేనైనా మార్చగలుగుతాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. మేము ది లా ఆఫ్ డివైన్ రీసనెన్స్ అంటున్నాం. బట్ ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఎవరు? లార్డ్ శ్రీకృష్ణ. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్. ఆయన తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కూడా ఏమని చెప్తున్నాడు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. మీలోనే ఉంది దేవుని రాజ్యం, ఇంకెక్కడో లేదు అంటాడు. అందుకనే ఫోర్త్ వన్ రాసుకోండి, శ్రీకృష్ణ కాన్షియస్నెస్ రాసుకోండి. ఇవన్నీ తెలియాలంటే కొన్ని మనం ఫాలో అవ్వాలి. అదే శ్రీకృష్ణ కాన్షియస్నెస్. మీకు జూలై 11 నుండి జరిగే క్లాసెస్లో మార్నింగ్ క్లాసెస్ కాకుండా ఈవినింగ్ శ్రీకృష్ణ యోగ నిద్ర 10 డేస్ ఉంటుంది. జూలై 11 నుండి ఏవైతే 21 డేస్ క్లాసెస్ ఉంటాయో అందులో 10 డేస్ శ్రీకృష్ణ యోగ నిద్ర ఉంటుంది. చాలా బాగుంటుంది. సాయి రెడ్డి గారు మీరు వచ్చారు కదా శ్రీకృష్ణ యోగ నిద్రకి, ఒకసారి చెప్పండి సార్ మీకు ఎలా అనిపించింది యోగ నిద్ర మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు? అది చాలా బాగుంది సార్. అది మీరు ఎలా సార్ ఫీల్ అయ్యారు? సార్ అది నిద్రలోకి ఇంక వెళ్ళిపోయాం సార్. అది చాలా బాగుంది సార్ ఫీలింగ్ అది. శ్రీకృష్ణుని కలిసారా మీరు నిద్రలో? నిద్రలో అంటే కళ్ళు మూసుకున్నాను సార్, అసలుకి వెళ్ళిపోయింది సార్. అది చాలా అవును. బాగుంది సార్ క్లాస్ అది. ఎస్ ఎస్. శ్రీకృష్ణ యోగ నిద్ర మనం ప్రాక్టీస్ చేపిస్తాం 11 డేస్ క్లాసెస్లో. అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ క్లాసెస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు శ్రీకృష్ణ కాన్షియస్నెస్. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలన్నాడు. అవునా కదా? స్థితప్రజ్ఞత కలిగి ఉండాలన్నాడు. అన్నాడా అనలేదా? స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి అన్నాడు. అవునా కదా? మరి ఏంటి ఆ స్థితప్రజ్ఞత అంటే? రాసుకోండి, నేను చెప్తాను. స్థితప్రజ్ఞత జీవితం అంటే రాసుకోండి. స్థితప్రజ్ఞ జీవితం అంటే, సార్ స్థితప్రజ్ఞత అంటే కోపం లేకుండా ఉండాలా సార్? ప్రేమ లేకుండా ఉండాలా సార్? లేదా ఎక్కువ ప్రేమ చూపించాలా సార్? భయం లేకుండా ఉండాలా సార్? అంటే డియర్ ఫ్రెండ్స్, నేను క్షమాపణ గురించి చాలా క్లాసెస్లో చెప్తాను. క్షమించడం అంటే మనకు అన్యాయం జరుగుతున్నా క్షమించడం కాదు. క్షమించడం అంటే ఏంటో తెలుసా? క్షమించడం అంటే మనల్ని ఎవరైనా ఏదైనా మాట అంటే కోపం చేసినా కూడా ద్వేషం పెంచుకోకూడదు. అది క్షమించడం. అర్థమవుతుందా? అన్యాయంగా ఒక అతను మనల్ని తిట్టాడండి. క్షమించడం అంటే అక్కడ నుండి మనం అతను అన్యాయంగా తిట్టినా వెళ్ళిపోవడం కాదు. అతను అన్యాయంగా తిట్టాడు కాబట్టి మీ రియాక్షన్ ఉండాలి. అన్యాయంగా నన్ను ఎందుకు అన్నావు అనేది రియాక్షన్ ఉండాలి. కానీ అతని పైన కోపాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అక్కడికి వదిలేసేయాలి. అది క్షమించడం అంటే. చాలామంది క్షమాపణ అంటే ఏమనుకుంటారో తెలుసా? అవతల వ్యక్తి అన్యాయంగా మన మీద దాడి చేసినా మనం అణిగి మణిగి ఉండాలనుకుంటారు. శ్రీకృష్ణుడు అలా ఉన్నాడా అండి? కోపం చేయాల్సి వచ్చినప్పుడు కోపం చేశాడా లేదా? సుదర్శన చక్రాన్ని వాడాడా లేదా? వాడాడు కదా. సేమ్ మనం అంతే. క్షమించడానికి అర్థం మార్చేయాలి.
ఓకే. ఇప్పుడు స్థితప్రజ్ఞ జీవితం అంటే కోపం తక్కువగా ఉండాలి. చిరు కోపం రాసుకోండి. చిరు కోపం. నెక్స్ట్, ప్రేమ ఎక్కువగా ఉండాలి. ప్రేమ ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, భయం తక్కువగా ఉండాలి. భయం ఉండాలి. చిరు భయం, చిరు కోపం అన్ని చిరు చిరు మెయింటైన్ చేయాలి మనం. కదా. చిరు దరహాసం అంటాం. బాగా నవ్విన వాళ్ళకంటే చిరు దరహాసం అందంగా కనిపిస్తుంది, అవునా కదా. ఫోటోలలో బాగా మీ పళ్ళన్నీ కనిపించేలాగా నవ్వుతూ ఫోటో దిగండి, అందంగా వస్తుందా ఫోటో? వస్తుందండి? రాదు కదా. అదే చిన్న స్మైల్తో దిగారనుకోండి, చిరు స్మైల్, చాలా అందంగా కనిపిస్తారు మీరు. సో అందుకనే చిరు భయం, చిరు కోపం, ఎక్కువ విశ్వాసం. భార్యాభర్తల మధ్య విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం. ఇదే అసలైన రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఇదే అసలైన రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనీ కాన్షియస్నెస్ చెప్తాను, రాసుకోండి. మనీ కాన్షియస్నెస్. అసలు డబ్బు ఫ్రీక్వెన్సీ ఏంటి? మనీ కాన్షియస్నెస్. మనందరికీ డబ్బు కావాలి, అవునా? కావాలా వద్దా? డబ్బు కావాలా వద్దా? డబ్బు కావాలి, 100% కావాలి. డబ్బు వద్దు, అవసరం లేదని అస్సలే అనద్దు. డబ్బు కావాల్సిందే. ఎంత కావాలి అంటే విరివిగా కావాలి. ఎంత కావాలి? విరివిగా కావాలి అనండి ఒకసారి. డబ్బు ఎంత కావాలి మనకు? విరివిగా. 5 కోట్లు 10 కోట్లు అని కోరకండి విశ్వాన్ని. ఈరోజు 5 కోట్లు అని కోరుకున్నారు అనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్కి 5 కోట్లు అలానే ఉంటాయి. బట్ వాటి వాల్యూ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? వాల్యూ తగ్గిపోతుంది. కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది ఎప్పుడైనా కూడా. అందుకనే విరివిగా కోరుకోవాలి మనం. పుష్కలంగా ఉండాలి డబ్బు. సీజన్ను బట్టి మనకు అలా రావాలి. సో మనీ కాన్షియస్నెస్ రావాలి అంటే డబ్బు నాకు మిత్రుడు అనుకోవాలి. రాసుకోండి. మనీ ఈజ్ మై ఫ్రెండ్. చాలా మంది డబ్బు కావాలంటారు. సడన్ గా రాత్రి మీరు పడుకుంటారు, లేచినాక మీ ఫోన్ ఇలా తీసి, మీ మొబైల్ ఇలా తీసి, సో ఇట్లా ఇలా చెక్ చేయగానే మీ అకౌంట్లో సడన్ గా 56 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? 56 కోట్ల రూపాయలు ఉన్నాయి. నిజం చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతారా, భయంగా ఫీల్ అవుతారా? నిజం చెప్పండి. భయం వస్తుంది, అవునా కదా. గుండెలో ఒక టన్ను బరువు వేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మనీ పట్ల మీకున్న ఫ్రీక్వెన్సీ భయంలోనే ఉంది. డబ్బు కావాలని కోరుకుంటున్నారు, బట్ ఆ డబ్బు ఎప్పుడైతే వస్తుందో దానిని యాక్సెప్ట్ చేసే మైండ్ లేదు, భయం ఉంది. అది మార్చాలి అంటే ఎస్, మనీ ఈజ్ మై ఫ్రెండ్ అని డైలీ చెప్పాలి. మనీ కాన్షియస్నెస్ అదే మీకు చెప్పేది. మనీ ఈజ్ మై ఫ్రెండ్. మనీ ఈజ్ మై ఎనర్జీ. అంటే మీ మనీ పట్ల మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే మీ సంపద అలా ప్రవహిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఒక చోట ఆగదు, అవునా. తను సంచరిస్తూనే ఉంటారు. సో మన ప్రవాహం డబ్బు కూడా ప్రవహిస్తూనే ఉండాలి. నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. ప్రవహిస్తున్న నీరు ఒక దగ్గర ఒక మడుగులాగా మారింది అనుకోండి, కంపు కొడుతుంది ఆ నీరు, అవునా కదా. సంపద అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. నా సంపద నిరంతరం జీవనదిలాగా ప్రవహిస్తూ ఉండాలి అనుకోవాలి. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీ మనకు మనీ ఫ్లో మనకు తగ్గకుండా ఉండాలంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద మెయిన్ గోల్డెన్ కీ అండి. రాసుకోండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద గోల్డెన్ కీ. డబ్బు ఎప్పుడు బయటికి వెళ్ళినా థ్యాంక్ యూ చెప్పండి. ఒక వీడియో ఉంటుంది, నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను. డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీరు ఏమనుకోవాలి. ఒక వీడియో ఉంది, నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను ఇప్పుడు క్లాస్ అయిపోగానే. గ్రాటిట్యూడ్, ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. దిస్ ఈస్ ద గోల్డెన్ కీ. ధన్యోస్మి అనండి. థ్యాంక్ యూ అనే కంటే ధన్యోస్మి. పదాలను మార్చండి. మన సంస్కృతిని మనమే కాపాడాలి, అవునా కదా. ఎస్. సో ఇంకా మనం ఏం నేర్చుకుంటామంటే రాబోయే 21 డేసెస్లో కానీ రిలేషన్షిప్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, రిలేషన్షిప్ హీలింగ్ ఏంటి,
అసలు గొడవలు ఎందుకు వస్తాయి, అపార్థాలు ఎందుకు వస్తాయి, ఈగో ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా యోగ నిద్రలో నెమ్మది నెమ్మదిగా మనకు అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో లెట్టింగ్ గో అనేది మనం అలవాటు చేసుకుంటాం. మన ఆరాని మనం క్లియర్ చేసుకుంటూ డివైన్ అబాండెన్స్ని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? డివైన్ అబాండెన్స్. అసలు మనం మర్చిపోయిన విషయం ఏంటంటే వీఆర్ ద సన్ అండ్ డాటర్స్ ఆఫ్ పరమాత్మ. తండ్రి ఆస్తిలో మీకు హక్కు ఉంటుందా ఉండదా చెప్పండి నాకు. హక్కు ఉంటుందా ఉండదా? కేసు వేస్తామా ఏమా? మీకు ఇయ్యనంటే కేసు వేస్తామా లేదా? మరి మీ అసలైన తండ్రి, మీ అందరి, నా అందరి, మనందరి అసలైన తండ్రి అక్కడ పైన ఉన్నాడు. ఆయన ఆస్తిలో మనకు వాటా ఉంది. వింటున్నారా? వాటా ఉంది. ఈ విశ్వ సంపదలో మనకు వాటా ఉంది. ఆ వాటా ఎలా అడుగుతున్నారు? ప్లీజ్ నీ దండం పెడతా దేవుడా, ప్లీజ్ నీ కాలు మొక్తా దేవుడా నాకు ఇయ్యని అంటున్నారా? రెసోనెన్స్తో అడుగుతున్నారా? రెసోనెన్స్ అంటే చిన్నప్పుడు మీ ఫాదర్ని మీకు ఒక బెలూన్ కావాలన్నా, ఒక లాలీపాప్ కావాలన్నా, ఒక బిస్కెట్ కావాలన్నా ఎలా అడిగారు? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఎలా అడిగారు? గారాబం చేశారు. డాడీ ఎంత బిజీలో ఉన్నా డిస్టర్బ్ చేశారు, అవునా కదా? డిస్టర్బ్ చేశారు. గడ్డం బట్టి ఇలా గీకారు, అంగి బట్టి ఇలా గుంజారు. డాడీ డాడీ లేదంటే నానా నానా అని చెప్పి డిస్టర్బ్ చేశారు. ఎందుకు? మీ కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాడు మీ ఫాదర్. మీ లోపల ఉన్నాడు మీ అసలు ఫాదర్. అతను కూడా మీరు అలా గారాబం చేస్తేనే వింటాడు. ఏం చేస్తే వింటాడు? అయితే అతనికి మీకు మధ్యలో ఉన్నటువంటి ఈ భయాన్ని, ఈ శరీరంతో ఆత్మతో ఉన్నప్పుడు ఉన్న ఈ యొక్క మలినాలని, వీటన్నిటిని తొలగించి ఎప్పుడైతే ఈ యొక్క శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఇక్కడున్నాడు దేవుడు. ఎక్కడున్నాడండి? ఇక్కడున్నాడు. ఈ ఆత్మతో పరమాత్మను కలపండి. ధ్యానం. ఓకే. అంటే శరీరము, మనసు, బుద్ధి ఈ మూడింటిని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఆత్మ పరమాత్మను కలిపి చూడండి. మీ తండ్రి వారసత్వ సంపదలో మీ వాటా మీకు వస్తుంది అంతే. కావాలో వద్దా మీకు వాటా? కావాలో వద్దా? మీ వాటా మీకు వస్తుంది. రాసిస్తాడు బాండ్ పేపర్తో సహా. రథం పైన బంగారం నాణాలు కడ్డీల కడ్డీలు పంపిస్తాడు. వెన్ యు ఆర్ బిలీవ్. మీరు నమ్మితే ఇది సాధ్యం. నమ్మకపోతే నమ్మకపోయిందే సాధ్యం. మీరు ఏది చేసినా మీరు అనుకున్నదే జరుగుద్ది. నమ్ముట నీ వలన అయితే సమస్తము నీకు సాధ్యమే అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే నువ్వు ఏది నమ్మితే అది. ఇదంతా వేస్ట్ సార్, ఇది జరిగే సార్, ఎస్ జరగదు. నీ నమ్మకమే జరుగుద్ది నాయన. ఇదంతా వేస్ట్ సార్, ఈ కష్టాలు ఇవి ఇంతే సార్ అంటే ఎస్ అదే జరుగుద్ది. నువ్వు మిరాకిల్స్ని ఊహించు. ఒక బస్ కండక్టర్ తన జీవితంలో ఏ రోజు ఊహించలేదు, స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పాడు. మిరాకిల్స్ హ్యాపెన్స్ అన్నాడు. హీఈస్ నన్ అదర్ దెన్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ముంబైలో. మిరాకిల్స్ హ్యాపెన్ అంటాడు. ఎప్పుడు జరిగాయో తెలుసా ఆయన జీవితంలో మిరాకిల్స్? నేను ఈ శరీరం కాదని తెలుసుకున్న రోజు నుండి నా జీవితం మారింది అంటాడు. మీరు ఒకసారి యూట్యూబ్లో టైప్ చేసి చూడండి, ఆ వీడియో చూడండి. రజనీకాంత్ ఇంటర్వ్యూ, రోబో సినిమా అప్పుడు అని చెప్పి చూడండి. ఆయన చెప్తాడు ఆ ఇంటర్వ్యూలో, నేను ఈ బాడీ కాదని ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుండి నా సక్సెస్ స్టార్ట్ అయింది. ఒక ఆర్డినరీ కండక్టర్ ఈరోజు ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ఒక సినిమాకి 150 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. మీలో లేదా ఆ శక్తి? ఉందా లేదా? ఇప్పుడు మాకు 50 ఏళ్ళు సార్, 60 ఏళ్ళు సార్ అంటే ఇంకా సగమే అండి మీరు జయించింది. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా ఉండాలి దేశానికి ప్రధాని కానీ ఇంకా ఆలోచిస్తున్నారు. వాట్ అబౌట్ యూ? లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు అయిపోలేదు, ఇంకా సగం లైఫ్ ఉంది. 120 సంవత్సరాలు రాసి పెట్టుకోండి. 120 ఇయర్స్ ఆరోగ్యంగా బ్రతకాలి. అరుణ్ గిగ్స్ ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా 120 ఇయర్స్ బ్రతుకుతారు ఆరోగ్యంగా. ఇది రాసి పెట్టుకోండి. మధ్యలో మా క్లాసెస్ వదిలేసిపోతే మాకు సంబంధం లేదు. ఓకేనా? నేను రాసుకొని వచ్చానండి. నేను రాసుకొచ్చింది ఇదే. 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి చూపిస్తాను. నాతో పాటు ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా జీవించేలా చేస్తాను. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. మరి మీరు ఆ కమిట్మెంట్ తీసుకుంటారా? ఉందా? సార్ ఈ తుచ్చమైన దేహం సార్, ఇది ఎప్పుడు పోతే ఏంటి సార్? అయ్యో సార్,
ఒక్కసారి ఈ దేహం పోతే మళ్ళీ దొరకదు సార్. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎదురు చూడాలి సార్ ఈ దేహం కోసం. భగవంతుడు మనుషులను మార్చాలన్నా ఇదే దేహంతో రావాలి. అవునా కదా? అంటే ఈ దేహానికి ఉండే ప్రియారిటీ ఉంది. అందుకే దేహమే దేవాలయం అన్నారు. కాబట్టి దేహాన్ని కాపాడండి. ఈ దేహంతో ఉన్నప్పుడే అన్నీ మీరు అనుభవించి వెళ్ళండి. సంపదలని, ఆప్యాయతల్ని, ప్రేమల్ని. ప్రపంచాన్ని తిరిగిరండి. ఎన్ని దేశాలు తిరిగి వచ్చారు మీరు? ప్లానింగ్ ఉందా? మరి ఎప్పుడు తిరుగుతారు? కదా? మరి తిరగాలండి. డబ్బులు కావాలి అంటే, మనీ కావాలి అంటే ఆ మనీని క్రియేట్ చేయాలి. ఈ తెలివితేటలు ఒక మనిషికి సాధ్యమైంది ఇంకొక మనిషికి సాధ్యం కాదంటారా? ఒక దోశ వేశారు, పాడైపోయింది. ఇంకొక దోశ వేశారు, మంచిగా వచ్చింది. నెక్స్ట్ దోశ బాగా రాదా? బాగా రాదా? వస్తుంది కదా. నెక్స్ట్ దోశ బాగానే వస్తుంది కదా. మరొక మనిషికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? 100% సాధ్యమవుతుంది. ఓకేనా? జస్ట్ మీరు మీ మనసులో, మీ మైండ్లో ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేయండి. ఫస్ట్ మీరు విదేశాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పక్క ఊరికి వెళ్ళండి. ఓకేనా? మీ పక్క ఊరికి వెళ్ళండి. ఎంత అవుతుంది ఖర్చు మీ పక్క ఊరికి వెళ్ళడానికి? ₹1,00,000 అవుతుందా? ₹10, ₹20 అవుతుంది. పక్క ఊరికి వెళ్ళి ఆ ఫీల్ని ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయం, ఇది గుర్తుపెట్టుకోండి. పక్క ఊరికి వెళ్ళండి. వేరే దేశంకి వెళ్ళినట్టు ఫీల్ అవ్వండి. ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. ఒక 5 నెలలకో 6 నెలలకో మీకు విదేశాలకు రావడానికి ఒక టికెట్ వచ్చేస్తుంది. మిరాకిల్స్ హ్యాపెండ్. ఏంటండి? మిరాకిల్స్ హ్యాపెండ్. ఇలా అనుకోండి అంతే. నెగిటివ్ భావనలలోకి వెళ్ళకండి. మీ బాడీతో మీరు పొరపాటున కూడా నెగిటివ్ మాట్లాడద్దు. ఇప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టారు కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లం ఆల్వేస్. అవునా కదా? ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లం ఆల్వేస్. సమస్య అనుకుంటే సమస్యగానే ఉంటుంది. సమస్యలో సొల్యూషన్ వెతికేవాడే ధనవంతుడు. లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందని మనం బాధపడుతుంటే ఒక ఇద్దరు యువకులు జెప్టో అనే ఒక యాప్ని క్రియేట్ చేసి విత్ ఇన్ 1 ఇయర్లో 800 కోట్లు క్రియేట్ చేశారు. తెలుసా మీకు? 18 ఏళ్ల యువకులు ₹1,00,000తో స్టార్ట్ చేసి జెప్టో. ఇప్పుడు వాళ్ళను కాపీ చేసి వచ్చిందే బ్లింకిట్. తెలుసా మీకు బ్లింకిట్ యాప్? తెలుసా? మీరు ఎప్పుడైనా కోరుకున్నారా అండి వస్తువులు ఇంటికి తేవాలని? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మన సమస్యని వాళ్ళు సంపదగా మార్చుకున్నారు. అలాగే ఇప్పుడు మీకు సమస్య ఉన్నది అని అంటున్నారు కదా, ఈ సమస్యలోనే మీ సంపద దాగి ఉంది. దట్ ఈస్ ద సీక్రెట్. ఓకేనా? ఈ సీక్రెట్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే లెట్స్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. జూలై 11th నుండి 21 డేస్ క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడికి వచ్చేసేయండి. ఇంతే ఉత్సాహంతో, ఇదే ఇంతియాజిజంతో శ్రీకృష్ణ యోగ నిద్రతో పాటు ఇన్నర్ బ్యాటిల్ని ఎలా గెలవాలో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ఎస్.